గురువుగారు, అమావాస్య రోజు పిల్లలు పుట్టకూడదు అంటారు. అసలు పుడితే ఏమైతుంది? అమావాస్య రోజున పిల్లలు పుట్టకూడదు అని శాస్త్రంలో ఎక్కడా లేదమ్మా. హ్మ్. దేవుడి సృష్టిలో ప్రతిరోజు చాలా అమూల్యమైనటువంటిది. హ్మ్. కృష్ణ అష్టమి, కృష్ణాష్టమి. కృష్ణుడు పుట్టాడు ఆ రోజు. నేను కూడా అదే రోజున పుట్టాను. అష్టమి రోజున పుట్టకూడదంటారు. హ్మ్. కష్టాలెక్కువంటారు. హ్మ్. అలాగే నవమి కష్టాలెక్కువంటారు. హ్మ్. నవమి రోజున ప్రయాణం చేయకూడదంటారు. శ్రీరామచంద్ర ప్రభువు నవమి రోజున పుట్టాడు. హ్మ్. డెలివరీలు ఎక్కడన్నా ఆపేస్తామా? న్యాచురల్‌గా వచ్చేది అమావాస్య రోజున డెలివరీ డాక్టర్స్ పాపం హ్మ్. మేమంతా గూడా పలానా డేట్ ఇస్తాం. ఆ డేట్ ఇస్తే ఆ డేట్‌కి పుడతారు కదా! హ్మ్. దాన్ని అమావాస్య రోజున పుట్టకూడదని జెప్పేసి నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ చేయించేవాళ్ళు గూడా ఉన్నారు. ట్రై అవును. జేస్తున్నారు. ముహూర్తాలు వీళ్ళే జ్యోతిష మహా పండితుల్లాగా డాక్టర్ల కంటే గొప్ప పండితుల్లాగా ఇప్పుడున్న జ్యోతిష పండితులు బిల్డప్‌లిస్తారు. హ్మ్. జనం కూడా ఎలా మారిపోయారంటే ఈళ్ళ దగ్గరికి ఫస్ట్ జ్యోతిష్కుడి దగ్గరికి అమాయకుడిగా వెళ్తారు. వీళ్ళు హ్మ్. శని నాలుగో ఇల్లు, గురుడు నాలుగో ఇల్లు, గురుడు మూడో ఇల్లు అని చెప్తారు ఈ సొల్లుగాళ్ళు. హ్మ్. ఎందుకంటే మామూలుగా చెప్పొచ్చు గదా! ఆడికెందుకు ఏదో మేము సబ్జెక్ట్ వచ్చని. ఇప్పుడు హ్మ్. జనాలు కూడా పరమ సొల్లుగాళ్ళయిపోయారు. వాళ్ళు కూడా గురువుగారు గురుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు, శని మూడో ఇంట్లో ఉన్నాడు. చేసేయచ్చండి ఆపరేషను హ్మ్. లేకపోతే పోస్ట్‌పోన్ చేసేయచ్చండి అని అడుగుతున్నారు. హ్మ్. శిల్పారెడ్డి అని ఒక ఆమె నాకు అమెరికాలో ఉందన్నమాట శిష్యురాలు. వాళ్ళ అమ్మాయికి పుట్టేటప్పుడు నన్నే ముహూర్తం పెట్టమంది. హ్మ్. ముహూర్తం పెట్టమన్నప్పుడు డాక్టర్ చెప్పేది వింటలేదు. హ్మ్. నేను చెప్పేది వింటలేదు. హ్మ్. నేను ఇలా కాదమ్మా అని ఆమె జ్యోతిష్యం వచ్చినట్టు గురువుగారు శని ఇక్కడ ఉన్నాడు కదండీ! అక్కడ ఉన్నాడు కదండీ! ఇదండి, అదండి అని చెప్పేస్తుంది. ఓకే అమ్మా వెరీ గుడ్ అన్నాం. ఆ హ్మ్. తర్వాత నార తీసి ఎండబెట్టిన తర్వాత గురువుగారు మీరే మొత్తం పెట్టండి అన్నారు. ఆ హ్మ్. తర్వాత పెట్టామప్పుడు బ్రహ్మాండంగా ఆపరేషన్ సిజేరియన్ ఆపరేషన్ జరిగింది. హ్మ్. ముఖ్యంగా వీళ్ళంతా చేయాల్సిన పనేంటంటే జ్యోతిష్కులు నోరు మూసుకొని డాక్టర్లకి సలహాలు ఇవ్వకూడదు వీళ్ళు. హ్మ్. డాక్టర్ ఇది న్యాచురల్ ప్రక్రియ. దేవుడు పెట్టేటటువంటి ప్రక్రియ. ఆ యొక్క ఎవరు ఎప్పుడు భూమి మీద పుట్టాలో దేవుడు డిసైడ్ చేస్తారు. ఆ టైంలో న్యాచురల్‌గా పుడతారు. హ్మ్. వీళ్ళెవరు ముహూర్తాలు పెట్టడానికి వీళ్ళు పెట్టేసినంత మాత్రాన మారిపోతాయా? మంచోడిని చెడ్డ ముహూర్తాల్లో పెట్టేస్తే చెడ్డోడు, మంచి ముహూర్తాల్లో పెడితే వీళ్ళ ఫేటులు మార్చేస్తారా ఈ గాడిదలు? హ్మ్. కాబట్టి ఇయన్నీ నాన్‌సెన్స్ అనమాట. ఇలాగ హ్మ్. ఎక్స్‌ట్రాలు చేసేవాళ్ళు. కాబట్టి అమావాస్య కూడా చాలా మంచి రోజు. తమిళనాడులో అమావాస్యను కూడా మనం ఇచ్చేస్తాం. ఒకానొక సమయంలో అమావాస్య అంటే భయపడి చచ్చేవాళ్ళు. అవును. ప్రయాణాలు చేసేవారు కాదు. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కడు ఎప్పుడు అమావాస్య వస్తుందా అని చెప్పేసి జపాలు చేసుకోవడానికి పోతున్నాడు. అలంపురం దేవాలయంలో కూడా హోమాలు చేసేస్తున్నారు. గాణగాపురంలోనేమో పౌర్ణమికి హోమాలు చేసేస్తున్నారు. అలంపురం ఏమో అమావాస్యకి చేసేస్తున్నారు. క్యాష్ కలెక్షన్ వస్తుంది కదా! వాళ్ళని చూసి ఇంక అందరూ అమావాస్యను మొదలుపెట్టారు. హ్మ్. దేవాలయాలే చేసేస్తున్నారు. మేమెందుకు చేయకూడదని డూప్లికేట్ గాళ్ళు దొంగ పీఠాలోళ్ళు ఈళ్ళు వాళ్ళు అందరూ మొదలెట్టేశారు. హ్మ్. కాబట్టి నేచురల్ ప్రక్రియ అమావాస్య రోజున పుట్టినటువంటి పిల్లలు ఏమవుతారంటే ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుడుతుంది. హ్మ్. సీఎం జయలలిత నా ఫేవరెట్ హీరోయిన్, నా ఫేవరెట్ గురువు. నేను ఐఐటీలో చదువుకుంటున్నప్పుడు మరి మెడ్రాస్‌లో ఆమె మమ్మల్ని ఐఐటీకొచ్చి కాన్ఫరెన్స్‌లు పెట్టి, స్పీచ్‌లిచ్చి, చీఫ్ గెస్ట్ కిందొచ్చి మా స్టూడెంట్స్‌ని తీసుకెళ్ళి ఆమె చదువుకున్న స్కూల్స్ చూపిచ్చేది మాకు బెంగుళూరులో. హ్మ్. రోజరీ కాన్వెంట్‌లో చదివిందామె. ఆ హ్మ్. తర్వాత బుక్స్ ఇచ్చేది మాకు చదవండిరా అని. ఆమె అమావాస్య రోజున పుట్టింది. మరి సీఎం అవ్వలేదా? హీరోయిన్‌గా దుమ్ము దులిపేసింది. మహానటి సావిత్రి, మహానటి వాణిశ్రీ అంటాం. ఓకే. వాళ్ళ తప్పకుండా వాళ్ళని గౌరవిస్తాం. హ్మ్. సీఎం జయలలిత అంటే ఒక బ్రాండ్. ఎలా ఆమె ఒకేసారి సంతకం పెట్టిందంటే 4,32,వేల మందిని ఎన్టీ రామారావు గారు కూడా చేయలేకపోయారు. మర్యాదగా ఉద్యోగస్తులందరిని డిస్మిస్ చేసి పడేస్తాను. మీ స్ట్రైక్ ఆపండంది. ఆపలేదు. ఆగపోతే సైన్ చేసి పడేసిందంతే. సైన్ చేసేస్తే డిస్మిస్డ్ మొత్తం అందరూ. మెంటలెక్కిపోయింది అందరికి. ఉత్తిత్తి సీఎంలు అందరూ అలా జడిపిస్తారంతే ఈళ్ళకంత సీన్ ఎక్కడుంది మమ్మల్ని తీసేసి మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకున్నారు. ఒక హ్మ్. ఆర్డినెన్స్‌ని పాస్ చేసింది. ఒక జీవోని పాస్ చేసింది. తీసి పడేసింది. సో, హ్మ్. అమావాస్య రోజు పుట్టిన వాళ్ళకి ఆడపిల్లలు పుడితే ఆదిశక్తులైపోతారు. ఆమె దడదల్లాడిచ్చిందా మరి? అవును. ఆమె చెప్పుల ఖరీదే 10,00,000 మరి అలా ఉంటుంది. అలాగే మగోడు పుడితే ఏమంటారు? రాజన్న అవుతాడట, మహారాజన్న అవుతాడట, లేతే దొంగన్న అయిపోతాడంట. గజ దొంగ. అంటే దొంగ అయిపోతాడంటే అయిపోయారు మరి. చాలా హ్మ్. మందున్నారు అలాగ అయిపోయినోళ్ళు. హ్మ్. అయితే రాజయిపోతున్నారు. అంటే ఒక జీఎం పోస్టులకో మంచి మంచి పోస్టులకు వెళ్తున్నారు. హ్మ్. లేకపోతే శుభ్రంగా దొంగ బుద్ధులొచ్చేస్తున్నాయి. కన్నింగ బుద్ధులొచ్చేస్తున్నాయి. హ్మ్. ఏదైనా సరే ఈ అమావాస్య అనేటటువంటిది మనకి ఏమిటిరా అంటే భూతాలకి, దెయ్యాలకి, ప్రేతాత్మలకి, క్షుద్ర దేవతలకి హ్మ్. ఈట్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి హ్మ్. అమావాస్య రోజున పుడితే
వీళ్ళకి ఆ బుద్ధులొస్తాయి. అంటే ఇప్పుడున్న వారాహి అమ్మవారు పీఠాలు పెట్టి, ప్రత్యంగిర అమ్మవారు పీఠాలు పెట్టి, హ్మ్. వీళ్ళంతా దోపిడీలు చేస్తున్నారు చూడు, హ్మ్. వీళ్ళంతా కూడా అమావాస్య బ్యాచ్ అనమాట. వీళ్ళంతా అమావాస్య రోజున పుట్టిన బ్యాచ్. అంటే హ్మ్. వీళ్ళు మాయ చేస్తారు. రాహు బ్యాచ్ అన్న అవుతారు, లేకపోతే అమావాస్య బ్యాచ్ అన్న అవుతారు. హ్మ్. ఎలా వీళ్ళంతా ఏం చేస్తారంటే ఫేట్‌లని మార్చేస్తాం. అదృష్టాలను మార్చేస్తాం. హ్మ్. హ్మ్. పూజలు చేసేస్తాం, మార్చేస్తాం. వీళ్ళకి ఒక ఠికానా లేదు వీళ్ళకి. కాబట్టి ఈ రకంగా అమావాస్య హోమాలు. హోమంలో ఏం మంత్రాలు చదువుతారు? స్కూల్లో పాఠాలు చదివితే డిగ్రీ వచ్చును చేతికి. పట్టా వచ్చును. అప్పుడు స్కూల్లో చదవలేదు. హ్మ్. ఇప్పుడు మంత్రాలు. ఆ కాలం పోయింది. మా జగద్గురువులైనటువంటి భారతీ తీర్థ స్వాముల వారు పాపం వేద విద్యాభ్యాసం మొత్తం అందరికీ దగ్గరుండి నేర్పించేవారు. గురువుగారు వేద పాఠశాలలు, శృంగేరి మఠం, కంచికామకోటి పీఠాలు ఇలా మంచిగా నేర్పించేవారు. అయన్నీ పోయినియి. హ్మ్. ఇప్పుడంతా ఎవడికి వాడే తంత్రం అనమాట. ఎవడిష్టం వచ్చిన మంత్రాలు ఆడు చదివేసుకోవచ్చు. హ్మ్. ఎవడిష్టం వచ్చిన ఓం, క్లీం, క్లాం, క్లీం ఇట్లాగనమాట అందరూ చదివేసుకోవచ్చు. హ్మ్. వీళ్ళెళ్ళిపోయి జనాలు కూడా ఏంటంటే, అబ్బా! చేసేస్తారండి? అబ్బా! బానేండి. హ్మ్. అసలు ఈడు స్కూలే పాస్ అయ్యాడా లేదా ఫస్ట్? ఈడికి నోట్లో సరస్వతి ఉందా లేదా? ఇయన్నీ ఎవడు చూడడనమాట. హ్మ్. చదువుకున్నవాడు వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా ఎళ్ళిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. ఈ మధ్యన చూడు కామాఖ్య గుడి నుంచి గెంటేశారు ఒకళ్ళని. హ్మ్. ఇలాగ ఈళ్ళందరూ ఇలాగ ప్రచారాలు చేసుకొని ఇయన్నీ అమావాస్య బ్యాచ్‌లమ్మ. ఓకే. కాబట్టి ఇయన్నీ అయితే అమావాస్య రోజున పుట్టినోళ్ళు ఏమి చెడిపోరు. హ్మ్. మనము చేసేటటువంటి సాధన, పూర్వజన్మ కర్మలను బట్టి, మనం తిరిగేటటువంటి సొసైటీలో తిరిగే మంచి వ్యక్తులను బట్టి, అమావాస్య రోజున పుట్టినోళ్ళు కూడా మంచిగా జనరల్ మేనేజర్స్, జీఎమ్స్ మంచి టాప్ పొజిషన్‌కెళ్తారు. హ్మ్. దొంగోళ్ళతో తిరిగితే దొంగ బుద్ధులొచ్చి దొంగలైపోతాం. హ్మ్. దొంగలంటే కన్నాలే ఎక్కర్లేదు. ఇంటికి కన్నాలే ఎక్కర్లేదు. హ్మ్. మామూలుగా ఈ మంత్రాలు చేస్తాం, ఆ మంత్రాలు చేస్తాం, మరుగు మందులిస్తాం, హ్మ్. చేతబడులు తీసేస్తాం, చేతబడులు చేసేస్తాం. ఒక్కడ చదువు సంధ్యలు లేవు. అడ్డగాడిదల్లాగా తయారవుతారు వీళ్ళంతా. సో, హ్మ్. అలాంటి దొంగలయిపోతారనమాట. అయితే ఇటు లేకపోతే అటు. కాబట్టి అమావాస్య ఇస్ ఎ గుడ్ ఆస్పిషియస్ డే విచ్ ఈస్ రెస్పెక్టెడ్ బై ఆల్ ద తమిళియన్స్. ఎప్పుడు కూడా తమిళియన్స్ ఆ రోజు నుంచే మనం మంచి పనులు చేస్తామనమాట. హ్మ్. కొన్ని అతీత శక్తులు సాధించడానికి నిజమైన సాధకులకి ఉపయోగపడేటటువంటి రోజు అమావాస్య అమ్మ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.